హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఊలుతోటి చాలా ఈజీగా సింపుల్గా రాఖీని మనము ఎలా అల్లుకోవాలో చూద్దామండి. ముందుగా నేను ఒక కలర్ ఊలు తీసుకున్నాను. ఇందులో మనకి ఊలు స్టార్టింగ్ పార్ట్ ఉంటుంది కదా, ఆ ఎడ్జిని మన వైపుకి ఇలా పెట్టుకొని ఈ రెండు వేళ్ళ చుట్టూరా ఇలా ఒక రౌండ్ తిప్పుకోవాలండి. అంటే మ్యాజిక్ సర్కిల్ ఫామ్ చేసుకోవాలి. చూడండి, ఊలు ఎడ్జిని మనం ఒక వేలుతో పట్టుకొని ఆ రెండు వేళ్ళ చుట్టూరా ఒక రౌండ్ అలా తిప్పుకోండి. నీడిల్ తోటి థ్రెడ్ని ఈ విధంగా బయటకు లాగేయండి. ఇప్పుడు మనం ఒక చైన్ వేసుకుంటే అది మనకి కదలకుండా ఉంటుంది. చూసారు కదా, దీన్ని మనం మ్యాజిక్ సర్కిల్ అంటాము. ఇప్పుడు మనం అల్లుకునేవన్నీ ఈ సర్కిల్లోనే అల్లుకోవాలి. ఫస్ట్ నేను సింగిల్ క్రోషెట్ ఒకటి వేసుకుంటున్నానండి. తర్వాత 3 చైన్స్ వేసుకోవాలి. 1 2 3. తర్వాత నీడిల్ మీదకి థ్రెడ్ని తీసుకొని ఈ మ్యాజిక్ సర్కిల్ లోపలికి ఇలా ఇన్సర్ట్ చేసి థ్రెడ్ని పైకి లాగండి. ఇప్పుడు ఇలాగే మనము 5 టైమ్స్ తీసుకోవాలి. మళ్ళీ నీడిల్ మీదకి థ్రెడ్ తీసుకొని ఈ విధంగా థ్రెడ్ని ఇలా పైకి లాగాలి. ఇక్కడ మనం హాఫ్ డబుల్ క్రోషెట్ తోటి క్లస్టర్ ఫామ్ చేస్తున్నామండి. ఇలా నీడిల్ మీదకి థ్రెడ్ని తీసుకొని మొత్తం ఇలా 5 టైమ్స్ మనం ఈ విధంగా థ్రెడ్ని తీసుకోవాలి. చూడండి, 5 టైమ్స్ వేసాను కదా. ఇప్పుడు నీడిల్ మీదకి థ్రెడ్ తీసుకొని ఈ 5లోంచి ఒకేసారి ఇలా బయటకు లాగేయండి. నెక్స్ట్ మళ్ళీ నీడిల్ మీదకి థ్రెడ్ తీసుకొని ఈ 2 రింగ్స్లోంచి కూడా ఇలా బయటకు లాగేసేయాలి. ఇప్పుడు మనము 3 చైన్స్ వేసుకోవాలి. 1 2 3. నెక్స్ట్ ఇందాక మనం 5 హాఫ్ డబుల్ క్రోషెట్ క్లస్టర్ ఫామ్ చేసాం కదండి. అక్కడ చూడండి గ్యాప్ కనిపిస్తుంది కదా, సేమ్ ఆ గ్యాప్లోకి నీడిల్ని ఇన్సర్ట్ చేసి థ్రెడ్ని ఇలా పైకి లాగి సింగిల్ క్రోషెట్ వేసుకోవాలి. తర్వాత మళ్ళీ 3 చైన్స్ వేసుకోండి. నెక్స్ట్ ఈ మ్యాజిక్ సర్కిల్ లోపలికి ఒక సింగిల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇక్కడ మనకి ఒక పెటల్ ఫామ్ అయిందండి. నెక్స్ట్ దీని కంటిన్యూషన్ అల్లుకుందాము. నెక్స్ట్ 3 చైన్స్ వేసుకొని సేమ్ ఇందాక వేసుకున్నట్లే 5 హాఫ్ డబుల్ క్రోషెట్ క్లస్టర్స్ని ఫామ్ చేసుకోవాలి. నీడిల్ మీదకి థ్రెడ్ తీసుకొని మ్యాజిక్ సర్కిల్ లోపలించి ఇలా ఒకసారి లాగండి. నెక్స్ట్ మళ్ళీ సేమ్ ప్రాసెస్, మళ్ళీ నీడిల్ మీదకి థ్రెడ్ తీసుకొని మళ్ళీ ఇదే విధంగా తీసుకోవాలి. ఇప్పుడు థర్డ్ది వేసాను. 4 5. ఇలా మొత్తం 5 టైమ్స్ మనం నీడిల్ మీదకి థ్రెడ్ తీసుకుంటాము. ఇలా 5 టైమ్స్ తీసుకున్న తర్వాత ఇప్పుడు నీడిల్ మీదకి థ్రెడ్ తీసుకొని ఈ 5లోంచి ఒకేసారి బయటకు లాగేద్దాం. నెక్స్ట్ మళ్ళీ ఆ రిమైనింగ్ 2 చైన్స్లోంచి కూడా బయటకు లాగేయాలి. తర్వాత 3 చైన్స్ వేసుకోండి. ఇందాక ఇక్కడ క్లస్టర్ ఫామ్ చేసాం కదా, ఆ చైన్ లోపలికి ఒక సింగిల్ క్రోషెట్ వేసుకోవాలి. నెక్స్ట్ 3 చైన్స్ వేసుకొని మ్యాజిక్ సర్కిల్లోకి సింగిల్ క్రోషెట్ వేసుకోవాలి. సేమ్ ప్రాసెస్ అండి. ఇక్కడ మనం 2 ఫామ్ చేసాం కదా, ఇలా మొత్తం 4 చేసుకోవాలి. ఇక్కడ నేను ఆల్రెడీ 2 వేసేసాను. సేమ్ ఇలాగే మ్యాజిక్ సర్కిల్లోనే ఇంకొక 2 ఇలాగే అల్లుకోవాలి. మొత్తం అల్లిన తర్వాత చూపిస్తానండి. సేమ్ ప్రాసెస్. ఇక్కడ చూడండి, నేను మొత్తం 4 అల్లుకున్నాను కదా ఇదే విధంగా. ఇప్పుడు ఆ కింద మనకి స్టార్టింగ్లో థ్రెడ్ ఉంటుంది కదా, మ్యాజిక్ సర్కిల్ ఫామ్ చేసినప్పుడు ఆ థ్రెడ్ని మనం టైట్గా ఇలా లాగేస్తే ఆ మధ్యలో ఉన్న గ్యాప్ అంతా మనకి క్లోజ్ అయిపోతుంది, అన్నీ దగ్గరగా వచ్చేస్తాయి. ఆ థ్రెడ్ని ఇలా టైట్గా లాగేయండి. ఇప్పుడు ఇక్కడ మనం అల్లుకోవడం అయిపోయింది కాబట్టి ఈ థ్రెడ్ని కొంచెం ఇలా బయటకి లాగి టైట్గా లాగేస్తే అక్కడ కూడా మనకి టైట్ అయిపోతుంది. ఇప్పుడు మనకి ఈ బ్యాక్ సైడ్ థ్రెడ్స్ ఉన్నాయి కదండి, మనం చివర్లో కట్ చేసాం కదా, వాటిని మనకి కనిపించకుండా ఇలా నీడిల్ తోటి ఇలా బ్యాక్ సైడ్కి మనం ఇలా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అంటే డైరెక్ట్గా కట్ చేయకుండా కొంచెం ఇందులోకి కనిపించకుండా ఇలా ఇన్సర్ట్ చేసిన తర్వాత రిమైనింగ్ థ్రెడ్ని కట్ చేసేద్దాము. చూడండి, ఇలా నేను ఈ బ్యాక్ సైడ్ కూడా కొంచెం ఇన్సర్ట్ చేశాను కదా. ఇప్పుడు మనం ఈ మిగిలిన థ్రెడ్ని కట్ చేసుకుందాము. మనకి ఫ్లవర్ రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు దీని మధ్యలో నేను నార్మల్ స్టిచ్చింగ్ నీడిల్ తోటి ఒక చిన్న గోల్డ్ బాల్ని ఇలా ఇన్సర్ట్ చేశాను. మనకి నచ్చినట్లు మనం రాఖీని డెకరేట్ చేసుకోవచ్చండి. బేసిక్గా మనము నీడిల్ తోటి అల్లడం అయితే అయిపోయింది. ఇంకా మనకి నచ్చినట్లు పూసలు మనం ఇంకేమైనా కావాలనుకున్నా దీనికి అటాచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను రాఖీని టై చేయడానికి సైడ్స్ థ్రెడ్ కావాలి కదండి, దానికోసం వేరే కలర్ తీసుకున్నాను. కావాలనుకుంటే సేమ్ కలర్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ మనము 3 చైన్స్ వేసుకున్నాం కదా, ఒక ఫ్లవర్ మనం ఇటు సైడ్ అల్లేటప్పుడు దాని కార్నర్లోకి ఈ విధంగా థ్రెడ్ని ఇన్సర్ట్ చేసి
మిడిల్ గ్యాప్లోంచి ఇలా లాగేసేయండి. మనకి ఇంకా ముళ్ళు కూడా వేయాల్సిన అవసరం ఉండదు. ఇది ఈజీగా ఉంటుంది. ఇలా డబల్ లేయర్తో థ్రెడ్ తీసుకొని ఈ విధంగా టైట్గా లాగేసేయండి. మనకి రాఖీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీనికి సైడ్స్ కూడా నేను ఇలా ప్లెయిన్గా వదిలేయకుండా పూసలతోటి అటాచ్ చేస్తున్నాను. మనకి ఊలులోకి పూసలు మనకి దిగకుండా కొంచెం ఇబ్బందిగా అనిపించినట్లయితే దానికి మామూలు దారం ఉంటుంది కదండి, ఆ దారాన్ని అటాచ్ చేసి ఈ విధంగా మనం ఇన్సర్ట్ చేసుకుంటే మనకి ఈజీగా ఎక్కుతాయి. చూడండి, ఇటు సైడ్ కూడా అపోజిట్ సైడ్లో కూడా సేమ్ ప్రాసెస్లో మనం ఇలాగే ఇన్సర్ట్ చేసేయండి. చూసారు కదండి, మనం ఎంత సింపుల్గా అందమైన రాఖీని ఇంట్లోనే తయారు చేసుకున్నాము. మీకు కూడా నచ్చినట్లయితే ఈ రక్షాబంధన్కి మీరు కూడా మీ ఓన్ రాఖీని అల్లేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.